ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడట. ఈరోజు చాలామంది అనుకుంటారు, అసలు నన్ను ఎవరైనా పట్టించుకుంటారా, నేను ఎవరికైనా సొంతమవుతానా, నిన్ను నా కుటుంబము వెలివేయబడినట్టుగా ఉన్నాం కదా, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలను తన ప్రజలుగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఆమేన్. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే మనుష్యులు నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ దేవాతి దేవుడు నిన్ను సృష్టించిన నీ తండ్రి నిన్ను ఎంత మాత్రమూ విడిచిపెట్టడన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అపవాది ఏం చెప్తాడంటే, ఈ అప్పులు తీరవు, ఈ శ్రమలు తొలగవు, ఈ కష్టాల్లో నువ్వు ఉండిపోతావు, నీకెవ్వరూ సహాయం చేసేవారు లేరు, నీకు మరణమే దిక్కు అంటాడు. కానీ నువ్వు తెలుసుకోవాలి, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడున్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు ప్రార్థించినా, నువ్వు మొరపెట్టినా ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకిస్తాడు. అందుకని ఇక్కడ ఒక మాట చూడండి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించునని అంటున్నాడు భక్తుడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారు. ఆనాడు దావీదు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, అతడు తరమబడుతున్న రాజుగా ఉన్న నేల మీద ఉన్న అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించారండి. ఈరోజు నీవు కూడా ఎలాంటి పరిస్థితుల మధ్య ఉండి నువ్వు ప్రార్థన చేసినా సరే దేవుడు నీ ప్రార్థన వింటారన్న విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు సంతోషంలో ఉండి చేసిన, దుఃఖములో ఉండి చేసిన, నువ్వు ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన వింటారు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నారు కనుకనే ఈరోజు ఈ వాగ్దానం నువ్వు వినగలుగుతూ ఉన్నావు. మోకరించి ప్రార్థన చెయ్యి. తండ్రి, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా, నా ప్రార్థన ఆలకిస్తానని చెప్తున్నావు తండ్రి, నేను మొరపెట్టుచున్నానయ్యా. ఇదిగో నా జీవితంలో ఈ ఆశ నాకుంది అయ్యా, ఈ అవసరత నాకుంది. ఇదిగో నా బిడ్డలు నేను ఈ స్థాయిలో ఉంచాలనుకుంటున్నాను, నా జీవితాన్ని ఇలా ఉన్నతమైన స్థితిలో నేను కట్టుకోవాలనుకుంటున్నాను ప్రభువా, నీ కృపను నా మీద కుమ్మరించి నా కొరకు మార్గాలు తెరువు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆనాడు దావీదుని, గొర్రెలు కాచుకునే దావీదుని మహారాజుగా ఏర్పాటు చేసి దీవించి నడిపించి స్థిరపరిచిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించి ఉన్నతమైన స్థలాల్లో పెడతాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి సంతోషించు. దేవుని మీద ఆధారపడి నువ్వు బ్రతుకు. అప్పుడే నీ జీవితంలో నిజమైన సంతోషము, నిజమైన నెమ్మది నువ్వు పొందుకుని సమృద్ధిగా, సంతోషంగా నువ్వు జీవిస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.